హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి, నా ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా ఛానల్ను ఆదరిస్తున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, జీవాలను మనం ఎలా రక్షించుకోవాలి, జీవాలకు వ్యాధులు రాకుండా ఏ వ్యాక్సిన్స్ వేయించాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరు పక్కకు పడుతున్న గంట సింబల్ నొక్కినట్లయితే ఆల్ అని వస్తుంది. ఆల్ నొక్కినట్లయితే నేను చేసే వీడియో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు ఆ వీడియోని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి. అది ఏంటంటే, అక్టోబర్ 20 తారీఖు నాడు నా జీవాలకు పీపీఆర్ అనే వ్యాక్సిన్ వేశాను. అదే రోజు మీ అందరికి కూడా అదే పీపీఆర్ వ్యాక్సిన్ అక్టోబర్లో ఖచ్చితంగా ఇప్పించండి అని నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశానండి. ఒకవేళ మీరు జీవాలకు పీపీఆర్ వేయించినట్లయితే జీవాలకు ఈ పీపీఆర్ అనే వ్యాధి రాదండి. పీపీఆర్ అంటే ఏమంటారంటే, తెలుగులో పారు రోగం అంటారు, ముసర వ్యాధి అంటారు, పురు రోగం అంటారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే పీపీఆర్ అనే వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇప్పించండి అని నేను మరీ చెప్పానండి. ఒకవేళ మీరు ఆ పీపీఆర్ అనే వ్యాక్సిన్ ఇప్పించినట్లయితే మీ జీవాలు సేవ్ అవుతాయి, మీరు హ్యాపీగా జీవాలను పెంచుకోవచ్చండి. ఒకవేళ మీరు పీపీఆర్ అనే వ్యాక్సిన్ ఇప్పించినట్లయితే దానికి నేనేం చేయలేను ఫ్రెండ్స్. ఎందుకంటే నా బాధ్యత ఏంటంటే చెప్పాలి. నా బాధ్యత చెప్పినప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా పీపీఆర్ అనే వ్యాక్సిన్ వేయించాలని. వేయించినట్లయితే మీరు జీవాలని హ్యాపీగా పెంచుకోవచ్చు. ఎప్పుడు కానీ ఏ వ్యాక్సిన్ వేయించినా కూడా ఖచ్చితంగా ఫస్ట్ డీవార్మింగ్ చేయాలని చెప్పానండి ఆ వీడియోలో. ఓల్గాడ్తో డీవార్మింగ్ చేయండి, తర్వాత 5 డేస్ లివర్ టానిక్ పెట్టండి, తర్వాత 6వ రోజు ఈ పీపీఆర్ అనే వ్యాక్సిన్ వేయించండి అని నేను ఖచ్చితంగా మరీ చెప్పానండి. ఒకవేళ పీపీఆర్ వ్యాక్సిన్ వేయించినట్లయితే మీ జీవాలు సేవ్ అవుతాయి. ఒకవేళ మీరు పీపీఆర్ అనే వ్యాక్సిన్ వేయించినట్లయితే నేనేం చేయలేదు ఫ్రెండ్స్, చేయలేవను. కాబట్టి మీరు పీపీఆర్ ఇప్పించారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పీపీఆర్ వల్ల చాలా నష్టం ఉంటుందండి. ఇది మహమ్మారి, పెద్ద మహమ్మారి అనమాట. ఒక 15 జీవాలకు వచ్చింది అనుకోండి ఈ పారు రోగం అనేది, అందులో 9 జీవాలు చనిపోతాయండి. ఒక 6 సేవ్ అవుతాయి మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా. కాబట్టి మనము పీపీఆర్ వేయించినట్లయితే 99% వరకు జీవాలను కాపాడుకోవచ్చు. ఈరోజు నా జీవాలకు వేరే వ్యాక్సిన్ ఇప్పించానండి. అదేంటంటే, ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయిందండి. వింటర్ సీజన్ అంటే ఈ చలికాలం. ఈ చలికాలంలో మనం జీవాలకు ఎక్కువ ఏమైందంటే ఈ న్యూమోనియా అనేది అటాక్ అయిందండి. న్యూమోనియా అంటే తెలుసుగా ఫ్రెండ్స్, దొమ్మ రోగం అంటారు, దొబ్బ రోగం అంటారు, రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తారు ఈ న్యూమోనియాను. కాబట్టి ఈ న్యూమోనియా రాకుండా ఖచ్చితంగా హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ వేయించాలండి. ఈ వ్యాక్సిన్ వేయించినట్లయితే జీవాలకు 99% ఈ దొమ్మ రోగం అనేది రాదండి. ఈ దొమ్మ రోగం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. అవేంటంటే, ఈ వ్యాక్సిన్ ఇప్పించినట్లయితే వాటి లంగ్స్ చెడిపోయి అదేవిధంగా స్లోగా దగ్గుకుంటూ మొత్తం సిక్ అయిపోతాయి, అంటే బక్కగా అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నవంబర్లో ఈ రక్ష హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇప్పించండి. చూడండి ఫ్రెండ్స్, నా జీవాలకు నేను ఇప్పుడు రక్ష హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాను. అక్టోబర్ 20 తారీఖు పీపీఆర్ ఇచ్చానండి. ఈరోజు హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాను. వ్యాక్సిన్కు మధ్య ఎంత తేడా ఉండాలంటే 21 డేస్ పెట్టుకోండి. సపోజ్ చెప్తున్నా ఫ్రెండ్స్, మనం 20 తారీఖు నాడు ఇప్పించినాం అనుకో పీపీఆర్, తర్వాత 21 రోజుల తర్వాతనే మళ్ళీ మనం డివైడ్ చేసుకొని ఈ హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇప్పించాలండి. ఎందుకంటే ఈ వ్యాధులు 2 మహమ్మారి, ఈ పీపీఆర్ అనేది ప్లస్ హెచ్ఎస్ అనేది. ఈ హెచ్ఎస్ ఎలా ఉంటుందంటే, కొన్ని జీవాలకు ఏమైతే ఈ సిమ్టమ్స్ అవపడతాయండి. సిమ్టమ్స్ అంటే కొన్ని జీవాలకు ఫస్ట్ జలుబు చేస్తారన్నమాట. జలుబు చేసి దాంతో దగ్గు వస్తుంది, ఆ దగ్గుతోటి ఫీవర్ ఉంటుంది, అలాగే లూజ్ మోషన్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బాగా డల్గా ఉంటాయి, మందతోని కలిసి రావన్నమాట. వీటికి కొన్నిటికి లక్షణాలు అవపడతాయి. లక్షణాలు అవపడితే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కొన్నిటికి ఏమైందంటే ఈ సైలెంట్ న్యూమోనియా వస్తుందండి. ఈ సైలెంట్ న్యూమోనియాలో ఫీవర్ కూడా ఉండదు, అంటే జ్వరం కూడా ఉండదు. అలాంటిది మన జీవాలకు చాలా డేంజర్ అనమాట. సైలెంట్గా వచ్చే న్యూమోనియాను మనకు సిమ్టమ్స్ అవ్వడానికి ఏం చేస్తామంటే మనకేం అర్థం కాదు. అలాంటి సైలెంట్ న్యూమోనియా రాకుండా ఉండాలంటే కూడా మనం ఈ హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఇప్పించాలండి. కొన్ని జీవాలకు ఏమైందంటే ఈ హెచ్ఎస్ అంటే ఈ దొమ్మరోగం వచ్చినప్పుడు స్టమక్ ఉబ్బుతుందండి, అంటే కడుపు ఉబ్బుతుంది అనమాట. ఆ కడుపు ఉబ్బినప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఫస్ట్ తినే సోడా వాటర్లో కలిపి త్రాగిస్తాము. తర్వాత దాంతో తగ్గకపోతే ఈ బ్లూటాసెల్ అనే సిరప్తో త్రాగిస్తాము. అలా కూడా తగ్గదు. ఈ స్టమక్ ఉబ్బడం అనేది, అంటే కడుపు ఉబ్బడం అనేది తగ్గనప్పుడు మనం ఏమనుకోవాలంటే దానికి న్యూమోనియా వచ్చింది అని అనుకోవాలి.
న్యూమోనియా అట్లా కడుపు ఎందుకు కుప్పుతుంది అంటే జీవాలకు ఈ లంగ్స్ అనేటివి టైట్ అయిపోతాయి అనమాట. ఈ ఊపిరితిత్తులు అనేటివి టైట్ అయిపోయి అవి వాసిపోతాయి. ఆ లంగ్స్ వాసిపోయి కడుపు ఇట్లా ఉద్యోగ పడుతుంది. కాబట్టి అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్లీ ఏం చేయాలంటే దీనికి న్యూమోనియా వచ్చింది అని మనం ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే జీవం సేవ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనం హెచ్ఎస్ వ్యాక్సిన్ వేయించినా కూడా జీవాలకు ఈ దొమ్మ రోగం అనేది అటాక్ అవుతుందండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం. అవేంటి అంటే కొంచెం ఈ చలికాలంలో జీవాలను బయట పడుకోబెట్టొద్దండి. ఆరు బయట పడుకోబెట్టొద్దు, షెడ్డులోనే పడుకోబెట్టాలి. ఆరు బయట పడుకోబెట్టినట్టయితే ఏమైందంటే ఈ మంచు వస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ మంచు మొత్తం ఆ జీవాల మీద పడుతుంది. తర్వాత ఈ శ్వాస తీసుకున్నప్పుడు ఈ మంచు కూడా లైట్గా ఇట్లా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ మంచు అనేది లంగ్స్లోకి వెళ్ళిపోయి లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి దొబ్బలు ఎడిపోయి జీవానికి ఆ విధంగా కూడా న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జీవాలను షెడ్డులోనే పడుకోబెట్టాలండి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఏ వ్యాక్సిన్ ఇప్పించినా కూడా ఈ డీవార్మింగ్ చేసుకోవాలండి. డీవార్మింగ్ అంటే నట్టల మందు రాయించాలి. ఒకవేళ కడుపులో నట్టలు ఉన్నాయనుకోండి జీవాలకు, మనం వ్యాక్సిన్ ఇప్పించినా కూడా పని చేయదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత వచ్చి జీవాలకు ఎప్పుడు కానీ మార్నింగ్ లేదా ఈవినింగ్ ఇప్పించండి ఈ వ్యాక్సిన్ అనేది. అంటే కొంచెం కూలింగ్ ఉండాలన్నమాట, వాతావరణం అనేది చల్లగా ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత జీవాలు అన్నీ హెల్తీగా ఉంటేనే వేయించండి. హెల్తీగా అంటే ఆరోగ్యంగా ఉన్న జీవాలకు మాత్రమే వేయించండి. ఒకవేళ జీవానికి ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఈ వ్యాక్సిన్ ఇప్పించినట్లయితే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్న జీవాలకు వేయించండి. వేయించినట్లయితే ఈ వ్యాక్సిన్ అనేది 100% పనిచేస్తుందండి. ఇప్పుడు సపోజ్ చెప్తున్న ఫ్రెండ్స్, జీవాలకు నేను పీపీఆర్ గురించి కూడా చెప్పవలసి వస్తుందండి. ఎందుకంటే మీరు నెగ్లెక్ట్ చేస్తారనమాట. ఈ పీపీఆర్ వచ్చినప్పుడు జీవాలకు ఒక మందకు అటాక్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, ఇక లక్షల్లో నష్టపోతారు. ఒక 30 జీవాలకు అటాక్ అయింది అనుకోండి, దాదాపుగా 25 వరకు చనిపోతాయండి. 25 వరకు చనిపోతాయి. అంటే మనకు 2,50,000, 2 లక్షలు, 30 చనిపోతే 3 లక్షలు. ఈ విధంగా నష్టం అనేది వస్తుంది, లక్షల్లో నష్టపోతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ వ్యాక్సిన్స్ అనేటి వ్యాధి అటాక్ కాకముందుకే వేయించుకోవాలండి. వేయించుకున్నట్లయితే ఇప్పుడు వ్యాక్సిన్ వేయించాం అనుకోండి ఫ్రెండ్స్, ఈ రోజు వేయించాం అనుకోండి, ఎమ్మటే పనిచేయదు. అది దాని జీవం యొక్క బాడీలో ఈ ఇమ్యూనిటీ అనేది డెవలప్ కావడానికి, అంటే వ్యాధి నిరోధక శక్తి జనరేట్ కావడానికి 15 డేస్ పడుతుందండి. 15 డేస్ అంటే 15 రోజులు పడుతుంది. 15 రోజుల తర్వాత మనం ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి 21 రోజు వ్యాక్సిన్ మధ్య 21 రోజుతో మనం ఈ వ్యాక్సిన్ అనేది వేయించాలి. వేయించినట్లయితే మనం ఫస్ట్ ఏదైనా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటే నేను చెప్పేది ఏంటంటే జీవాలకు వ్యాధులు రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఏ సీజన్లో ఏ వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి రాకముందుకే జీవాలకు ముందుగా ఈ వ్యాక్సిన్ ఇప్పించినట్లయితే జీవాలకు ఈ వ్యాధి అనేది రాదండి. కాకపోతే ఏమైందంటే మన లక్ టైం బాగాలేనప్పుడు ఏమైతే ఒకటో రెండో పోతుంది. అంటే పెద్ద అదేం కాదు ఫ్రెండ్స్. ఒకవేళ 20, 30, 40 ఏ విధంగా చనిపోయినాయి అనుకోండి, కథం ఇక మీరు మొత్తం ఇక లాస్ అయిపోతారు అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా అక్టోబర్లో 20 తారీఖు నాడు పీపీఆర్ ఇప్పించారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నవంబర్లో మాత్రం, ఇప్పుడు హెచ్ఎస్లో ఉన్నాం ఫ్రెండ్స్, నేను పీపీఆర్ గురించి చెప్పాను. ఈ నవంబర్లో మాత్రం ఖచ్చితంగా ఈ హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఇప్పించండి. ఇప్పించినట్లయితే ఈ దొమ్మ రోగం నుండి మనము జీవాలను 100% కాపాడుకోవచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విధంగా హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఇప్పించండి, జీవాలను కాపాడుకోండి. ఏ వ్యాక్సిన్ అయినా కోల్డ్ టెంపరేచర్ కరెక్ట్ మెయింటైన్ చేయాలండి. ఒకవేళ కోల్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేయనట్లయితే ఆ వ్యాక్సిన్ పనిచేయదనమాట. దానిలో ఉండే వైరస్ అనేది చనిపోతుంది అనమాట. ఇప్పుడు బాక్స్లో అవపడుతుంది కదా ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ కోల్డ్ టెంపరేచర్ను ఎప్పుడు కూల్ ఉంచాలన్నమాట. ఆ బాటిల్ అనేది ఖచ్చితంగా కూల్ ఉంచాలి. కూల్ ఉంచితేనే ఆ వ్యాక్సిన్ అనేది జీవాలకు పనిచేస్తుంది. కాబట్టి కోల్డ్ టెంపరేచర్ కరెక్ట్ మెయింటైన్ చేయండి. కొన్ని జీవాలకు ఏమైందంటే ఈ జలుబు చేస్తుంది, బాగా జలుబు చేసి ఆ ముక్కులో నుండి చీముడు వస్తుంది అనమాట. ఆ చీముడు వచ్చినప్పుడు కొంతమంది షీప్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే దాన్ని అలాగే ఉంచుతారండి. అలాగే ఉంచినట్లయితే ఆ జీవానికి ఏమైందంటే శ్వాస ఆడక టైట్ అయిపోతాయి అన్నట్టు ముక్కులు. శ్వాస ఆడక ఏమైందంటే ఆ చీము ముక్కులో ఉండి ఆ శ్వాస పీల్చుకున్నప్పుడు మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ అనేది లంగ్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆ లంగ్స్ ఖరాబ్ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మంచి కొంచెం గోరువెచ్చని నీటితోటి దాని ముక్కును మంచిగా ఫ్రెష్గా కడగాలండి. ఫ్రెష్గా కడిగిన తర్వాత పొడిగుడ్డతోటి మంచిగా తుడిచేయాలి. ఆ చీముడు అనేది మంచిగా కడిగి పొడిగుడ్డతో తుడిచేయాలి. తుడిచేస్తే ఆ జీవానికి శ్వాస కూడా ఫ్రీగా ఆడుతుంది. ఈ లంగ్స్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది పోదు. కాబట్టి ఆ జాగ్రత్త కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఆ విధంగా తీసుకున్నట్లయితే స్టార్టింగ్ అనమాట. అది చీముడు అయితే ఎప్పుడు జీవానికి ఆడుతో వేడి నీళ్ళతో కడిగి పొడిగుడ్డతో తుడిచేయండి.
చేసినట్లయితే ఈ దొమ్మ రోగం అనేది కూడా రాదు. అంటే కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలన్నమాట. ఎట్లాగో మనం వ్యాక్సిన్ వేయించినాం కదా, నా జీవాలకు ఈ దొమ్మ రోగం అనేది రాదు అని అనుకోకండి. మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్లో ఈ వ్యాధి ఎక్కువ అటాక్ అవుతుందండి. ఇది నెక్స్ట్ పీపీఆర్, ఈ రెండు మనం ఇప్పించుకున్నట్లయితే 99% వరకు జీవాలను కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్. దయచేసి అందరూ ఈ విధంగా ఖచ్చితంగా ఈ పీపీఆర్ అక్టోబర్లో ఇప్పించారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇప్పించకపోతే నేను ఏం చేయలేను. తర్వాత ఇప్పుడు నవంబర్లో మాత్రం పక్కాగా రక్షా హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇప్పించండి. నా జీవాలకు కూడా నేను ఈరోజు ఇప్పించాను ఫ్రెండ్స్. దయచేసి మీరు కూడా ఇప్పిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, అదేంటంటే జీవాలకు చిన్నపిల్లలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొంతమంది మళ్ళీ కామెంట్లో పెడతారు నాకు, అందుకని మళ్ళీ చెప్తున్నాను. చిన్నపిల్లల ఏజ్ ఎంత ఉండాలంటే వ్యాక్సిన్ ఇప్పించినప్పుడు 3 months ఉండాలండి. 3 నెలలు ఉన్న పిల్లలకే ఈ వ్యాక్సిన్ వేయించండి. తర్వాత వచ్చేసి ప్రెగ్నెన్సీ అంటే ఒక 4 నెలల వరకు వేయించవచ్చండి. 4 నెలలు 4 నెలల 15 రోజుల వరకు కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఒక 15 రోజులలో డెలివరీ అయితే అన్నదానికి మాత్రం అవాయిడ్ చేయండి. చిన్నపిల్లల ఏజ్ వచ్చేసి 3 months, ప్రెగ్నెన్సీకి 4 నెలల 15 రోజుల వరకు వేయించండి. వేయించినట్లయితే ఏం కాదు ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్ ఉన్న షీప్ ఫార్మర్ ఉన్న వాటిలోకి షేర్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కకు అవుపడుతున్న గంట సింబల్ నొక్కినట్లయితే ఆల్ అని వస్తుందండి. ఆల్ నొక్కినట్లయితే మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అంతాయి కాబట్టి మీరు వీడియోస్ చూసుకోవచ్చు. దయచేసి థ్యాంక్ యూ అండి. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.